మీరు బిడియాన్ని వదిలి ముందుకు రావడమే ఆలస్యం. సో, ఇక మొదలు పెడదాం డాక్టర్ గారితో. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది సెకండ్ ఎపిసోడ్. అవును. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం అవును. బేసిక్స్ చాలా డిస్కస్ అవును. చేసాం. అవును సార్. శీఘ్రస్ఖలనం కావచ్చు, అవును. లిబిడో కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్‌ని అవును. చేసాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది యూట్యూబ్‌లో. లక్షల వ్యూస్‌తో ఉంటుంది. మీరెళ్లి చూడండి. అంటే బేసిక్ ఇష్యూస్. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్‌లో సార్‌తో డిస్కస్ చేయబోతున్నాం. సార్ సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఏంటంటే, ఈ నిద్రలో స్ఖలనం, స్వప్న స్ఖలనం అంటారు. యాహ్! సో నిద్రలో పోగానే అవును. భయపడిపోయి అవును. నాకేమో అయిపోయింది అవును. అనుకుంటారు. అవును. ఇది కామనా? లేదంటే యాహ్! దీనికి వైద్యం ఉందా? యాహ్! సో, ఫస్ట్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు మీకు సార్. చాలా ధన్యవాదాలు. అయ్యో! సార్. ఎందుకంటే ఒక చాలా సింపులెస్ట్ థింగ్‌ని సార్. చాలా సింపులెస్ట్ వేలా మీరు పబ్లిక్‌కి హెల్ప్ చేశారు. నిజంగా అంటే యెస్ సార్. నేను ఇంతమంది ఇప్పుడు మీ 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 లక్షల మంది చూసి మీ వీడియో యెస్ చూసి సార్. వాళ్ళు నా దగ్గరకొచ్చిన వాళ్ళందరిలో మంచి అంటే ఒక హ్యాపీనెస్. యెస్ సార్. అంటే ఇట్లాంటి ప్రాబ్లము నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందా? ఇంత చిన్న చిన్న ఇష్యూస్‌లో నేను ఇన్ని రోజులు భయపడ్డానా? యెస్. ఇట్లాంటి అన్ని విషయాలు మనం మన వీడియోలో ఎక్సలెంట్‌గా మాట్లాడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అవునండి. అవును. అంటే దానికి ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యో! అవుతున్నాను సార్. ఫస్ట్ సార్. పాయింట్. సో, కమింగ్ టు ది సబ్జెక్ట్, ఈ సార్. ఈ స్వప్నస్ఖలనం వెరీ వెరీ కామన్. స నార్మల్ ఇదేంటంటే ఓకే. ఇప్పుడు స్పెర్మ్ అనేది కంటిన్యూయస్ ప్రొడక్షన్. అవును. ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూయస్ ప్రొడక్షన్ అయితుంటది. ఓకే. సో, ఐదర్ వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అన్న అయితారు. హ్మ్. లేకపోతే హస్తప్రయోగం అన్నా చేసుకుంటారు. అవును. చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు గానీ, నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను. హస్తప్రయోగం మంచిదే. ఓకే. కానీ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఆ! ఉంటాయి. అంటే అవును. మాక్సిమం 3 డేస్‌కి ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక ఓకే. డాక్టర్‌గా. రైట్. ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది. నార్మల్‌గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ, ఈ ఓకే. సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ ఇవి 2 కంటిన్యూయస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. అవును. సో, ఇవి బయటకెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలుంటాయి. ఓకే. ఓకే. అది వాళ్ళకి స్వప్నం రూపంలో సార్. వాళ్ళకది సెక్షువల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి మీరేమో ఔట్ అయిపోతుంది. ఇది ఓకే. నార్మల్. అంతే. హెల్తీ. హెల్తీ. 100%. ఆ! ఓకే. సూపర్. ఆ! ఆ! ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ ఆండ్రాలజిస్ట్‌ని అడిగినా యాస్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ ఇదే చెప్తారు. ఓకే. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్. అంటే నేను ఎవ్వరిని తప్పని చెప్పట్లే. ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొద్దు. చెప్పొద్దు. యాహ్! చాలా మంది మిస్‌గైడ్ చేస్తున్నారు. చాలా సార్ రాంగ్ ఒక డాక్టర్ చేస్తున్నారు. ఉన్నాడు సార్. ఆ! నేనంటే అవును. అతను మీకు కావాలంటే వీడియో కూడా ఆ! చూపిస్తాను నేను. అవును. ఆయన ఏం అవును. చెప్పాడు తెలుసా? హస్తప్రయోగం మహాపాపం. ఆ! ఎందుకు అంటే హ్మ్. ఈ చేతికుండే ఈ ఈ దురుసుదనం ఇది వేరు. అక్కడ ఉండే అంగానికి ఉండే చర్మం వేరు. మీరు దాన్ని పట్టుకొని అలా చేయడం వల్ల చాలా అతి భయంకరమైన సమస్యలొస్తాయని బల్లగుద్ది చెప్తున్నాడు. సార్ అదే సార్ ఇప్పుడు నా ఏమి తెలియని వాడు మాట్లాడదు సార్. అంటే ఓకే. సబ్జెక్ట్ అవగాహన ఉన్నోళ్ళు కరెక్ట్. ఆ కరెక్ట్. మాట అంటే మనం ఆలోచిస్తాం. అవును. కానీ వాళ్ళకున్న దానిపైన గ్రిప్ ఎంత ఆ సబ్జెక్ట్ అవును. గురించి. నిజం. నిజం. మిస్‌గైడ్ చేయొద్దు సార్. కరెక్ట్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక పేరున్న డాక్టర్స్ గాని, కరెక్ట్. సొసైటీలో ఒక హై ప్రొఫైల్‌లో ఉన్న వాళ్ళు చెప్పింది నమ్ముతారు అవును. పబ్లిక్. అవును. ఉన్నది చెప్పండి. నిజంగా అట్లా అయితదా? మన చేతి రేఖల వల్ల డ్యామేజ్ నాన్‌సెన్స్ సార్. హ్మ్. ఎందుకంటే మన చేతి మన అంగం. మనకి చిన్నప్పటి నుంచి అదే ఉన్నది సడెన్‌గా వీళ్ళు చెప్పంగానే ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే అంటే ఆయన అయ్యే ఏం ప్రసక్తి చెప్తాడంటే, లేదు సార్. యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయవానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట. సార్ ఒకటి నేను చెప్తా. రాపిడి అనేది. నేను చెప్తా. యోనిలో ఒక బేబీ తల పడతది. యెస్. క్రౌనింగ్ అంటాం దాన్ని. అవును. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అయితది యోని. అబ్బా! ఈ అంగంతోనే అట్లా ఎట్లా అంటారు సార్? అబ్బా! సింపుల్ సూపర్. లాజిక్ అంటే సూపర్ సార్. ఓన్లీ అవును. లాజిక్ కరెక్ట్ మాట్లాడదాం చెప్పారు. సార్. అవును. అవును. ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకొస్తది అవును. సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అయితది. అవును. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్‌నెస్ అంతా నాన్‌సెన్స్. ఆ! కాదు. హ్మ్. వాటికి మ్యాచ్ అవుతది గానీ, ఆ! చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండిటికి మ్యాచ్ అవుతది. చెయ్యికి ఎలా మ్యాచ్ అదే సార్. నేను అవుద్దంటాడు. ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను యాహ్! సార్. ఎవరైనా గాని ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి. మొన్న ఒక వీడియో ఒక పేషెంట్ చూపించారు నాకు. ఓకే. నా దగ్గరకొచ్చి సేమ్ మీరు చెప్పింది ఇదే. ఓకే. అందరు డాక్టర్స్ ఇది నార్మల్ అంటారు. కానీ మా వైద్యంలో ఇదొక రోగం. ఈ మందులు వాడండి. 6 నెలలు మందులేసుకోండి సెట్. సార్ అసలు నిజంగా అంటే పబ్లిక్ ఎందుకట్లా మోసపోతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక. అవగాహన లేక అవగాహన అసలు. లేక. ఇప్పుడు ఇది 100%. ఇది 100%. సీక్రెట్ సైన్స్ అయిపోయిందిది. అవునవును. అందుకే మనం ఈ సిరీస్ అవును. స్టార్ట్ చేసాం. అవును. అవును. లెట్స్ టాక్ సెక్స్ అనేది ఇప్పుడు మన 100%. సిరీస్. 100% యాహ్! సార్. ఇండియా లాంటి కంట్రీస్‌లో
ఇది నార్మల్ సార్. ఎందుకంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాము, భోజనం ఎట్లా చేస్తున్నాం, సెక్స్ కూడా అంతే. ఇండియాలో ఈ సెక్స్ ఎంత పవిత్రమైంది అంటే, మన గుళ్ళ పైన కూడా విగ్రహాలుంటాయి. అవునండి, అవును, సెక్స్ పొజిషన్స్ అవును, ఉంటాయి. అవును. ఇదేదో వాళ్ళు తప్పు అని అనుకునుంటే ఎందుకు వాళ్ళే చేస్తారు? చేయకపోతుండే కదా! వాత్సాయన కామశాస్త్రం ఉంది ఆ! మనకి. మన పెద్ద ఎవ్రీథింగ్ ఆ! మనకి. 'కామసూత్ర' ఈస్ బోర్న్ ఇన్ ఇండియా. యెస్. అట్లాంటి ఒక సైన్స్, సెక్స్ ఇస్ సైన్స్. అవును. అబ్సల్యూట్‌లీ సైన్స్. యెస్. అట్లాంటి దాన్ని ఏదో భయంగా అంటే పబ్లిక్ ఈ పాయింట్స్‌ని ఎట్లా చేస్తున్నారంటే సార్ ఇదొక క్యాష్ పాయింట్ లాగా అయిపోయింది. కరెక్ట్. నీకేదో పెద్ద సమస్య ఉంది. ఇన్ని మందులు వాడు, ఇది టాబ్లెట్స్ వాడు, ఇన్ని టెస్టులు చేయించుకో. అవును. అంటే ఫస్ట్ వాళ్ళకున్న సమస్య మనం అండర్‌స్టాండ్ చేసుకొని చాలా సింపుల్‌గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్సే సార్. యెస్ సార్. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దాంట్లోనైనా మన వీడియో సీరీస్‌లో డెఫినెట్‌లీ ప్రతి దాని గురించి మాట్లాడతాము. చేద్దాం. యెస్ సార్. ఇది వల్ల వేరే కంపెనీస్ మనకి థ్రెట్ అవ్వచ్చు. కానీ ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి మనం న్యాయం చేయడం ఇంపార్టెంట్. మనకి ఈ చిన్నప్పటి నుంచి అదే ఉన్నది సడెన్‌గా వీళ్ళు చెప్పంగానే ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే అంటే ఆయన అయ్యే ఏం ప్రసక్తి చెప్తాడంటే, లేదు సార్. యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయవానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట. సార్ ఒకటి నేను చెప్తా. రాపిడి అనేది. నేను చెప్తా. యోనిలో ఒక బేబీ తల పడతది. యెస్. క్రౌనింగ్ అంటాం దాన్ని. అవును. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అయితది యోని. బా! ఈ అంగంతోనే అట్లా అంటారు సార్. బా! సింపుల్ లాజిక్ సూపర్, అంటే ఓన్లీ సూపర్. లాజిక్ కరెక్ట్ మాట్లాడదాం చెప్పారు. సార్. అవును, అవును, ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకొస్తది అవును. సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అయితది. అవును. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్‌నెస్ అంత నాన్‌సెన్స్. కాదు. వాటికి మ్యాచ్ అవుతది గానీ, ఆ! చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండిటికి మ్యాచ్ అవుతది. చెయ్యికి ఎలా మ్యాచ్ అదే సార్. అవుద్దంటాడు. నేను ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను యాహ్! సార్. ఎవరైనా గానీ ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి. మొన్న ఒక వీడియో పేషెంట్ చూపించారు నాకు. ఓకే. నా దగ్గరకొచ్చి సేమ్ మీరు చెప్పింది ఇదే. ఓకే. అందరు డాక్టర్స్ ఇది నార్మల్ అంటారు. కానీ మా వైద్యంలో ఇదొక రోగం. ఈ మందులు వాడండి, 6 నెలలు మందులేసుకోండి సెట్. సార్ అసలు నిజంగా అంటే పబ్లిక్ ఎందుకట్లా మోసపోతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక. అవగాహన లేదు అసలు. ఇప్పుడు ఇది 100% సీక్రెట్ సైన్స్ అయిపోయింది. అవును. అందుకే మనం ఈ సిరీస్ అవును. స్టార్ట్ చేసాం. అవును. అవును. లెట్స్ టాక్ సెక్స్ అనేది ఇప్పుడు మన 100% సిరీస్. 100% ఇండియా లాంటి కంట్రీస్‌లో ఇది నార్మల్ సార్. ఎందుకంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాము, భోజనం ఎట్లా చేస్తున్నాం, సెక్స్ కూడా అంతే. ఇండియాలో ఈ సెక్స్ ఎంత పవిత్రమైంది అంటే, మన గుళ్ళ పైన కూడా విగ్రహాలుంటాయి. అవునండి, సెక్స్ అవును, పొజిషన్స్ అవును, ఉంటాయి. అవును. ఇదేదో వాళ్ళు తప్పు అనుకునుంటే ఎందుకు వాళ్ళే చేస్తారు? చేయకపోతుండే కదా! వాత్సాయన కామశాస్త్రం ఆ! ఉంది మనకి. మన పెద్ద ఎవ్రీథింగ్ ఆ! మనకి. 'కామసూత్ర' ఈస్ బోర్న్ ఇన్ ఇండియా. యెస్. అట్లాంటి ఒక సైన్స్, సెక్స్ ఇస్ సైన్స్. అవును. అబ్సల్యూట్‌లీ సైన్స్. యెస్. అట్లాంటి దాన్ని ఏదో భయంగా అంటే పబ్లిక్ ఈ పాయింట్స్‌ని ఎట్లా చేస్తున్నారంటే సార్ ఇదొక క్యాష్ పాయింట్ లాగా అయిపోయింది. కరెక్ట్. నీకేదో పెద్ద సమస్య ఉంది. ఇన్ని మందులు వాడు, ఇది టాబ్లెట్స్ వాడు, ఇన్ని టెస్టులు చేయించుకో. అవును. అంటే ఫస్ట్ వాళ్ళకున్న సమస్య మనం అండర్‌స్టాండ్ చేసుకొని చాలా సింపుల్‌గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్సే సార్. యెస్ సార్. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దాంట్లోనైనా మన వీడియో సీరీస్‌లో డెఫినెట్‌లీ ప్రతి దాని గురించి మాట్లాడతాము. చేద్దాం. యెస్ సార్. ఇది వల్ల వేరే కంపెనీస్ మనకి థ్రెట్ అవ్వచ్చు. కానీ ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి మనం న్యాయం చేయడం ఇంపార్టెంట్. సార్ మంచి నిజాయితీగా చెప్పేవాళ్ళు ఎవరికి మనం థ్రెట్ అవ్వం సార్. అంతే. అబద్ధాలు చెప్పేవాడికి అయినా మనకు నష్టం లేదు. అది అబ్సల్యూట్‌లీ. ప్రాబ్లమ్ లేదు. అబ్సల్యూట్‌లీ. రైట్.